మీకు చెప్తాను. ఒక బస్సులో 50 మంది కాశీకి బయలుదేరారు. బస్సు కొండ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు బస్సుకి కొంత దూరంలో ఒక పిడుగు పడింది. డ్రైవర్ భయంతో ఆ బస్సును ఆపేశాడు. పడ్డ చోటే ఆ పిడుగు మళ్లీ మళ్లీ పడుతోంది. సరే వెనక్కి వెళ్దామని ఆ డ్రైవర్ బస్సుని రివర్స్ చేయగానే ఇప్పుడు పిడుగు వెనక వైపు పడుతోంది. ముందు వెనక పడ్డ చోటే మళ్లీ మళ్లీ పిడుగు పడుతూ ఉండటంతో అందరిలోనూ భయం మొదలైంది. ఈ బస్సును ముందుకి వెళ్లనివ్వటం లేదు, వెనక్కి వెళ్లనివ్వటం లేదు. బస్సులో నుండి ఇదంతా గమనించిన ఓ పెద్ద ఆయనకి విషయం బోధపడింది. వెంటనే లేచి ఆ విషయాన్ని బస్సులో ఉన్న అందరితోనూ చెప్పాడు. చూడండి, మనలో ఎవరికో ఆయుష్ అయిపోయింది. అందుకే యముడు పిడుగు రూపంలో వచ్చి ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. మనలో కొంతమంది పుణ్యాత్ములు ఉన్నట్టున్నారు. వారి పుణ్యఫలం అడ్డుపడటం వల్ల ఆ పిడుగు బస్సు మీద పడటం లేదు. కానీ ఆయుష్ అయిపోయిన ఆ ఒక్కరిని తీసుకెళ్లేదాకా ఈ పిడుగులు ఆగవు.